హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు భయ్యా. మీరు కనుక జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, విఐ యూజర్ కానివ్వండి, మీకు అన్లిమిటెడ్ 5G ఒక నెక్స్ట్ 2 to 3 years ఎంజాయ్ ఎలా చేయాలో చెప్తాను భయ్యా. వీడియోని లైక్ చేసుకోండి అండ్ అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఎవరైతే జియో, ఎయిర్టెల్ అండ్ విఐ యూజర్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు ఏ సిమ్ వాడుతున్నారో కామెంట్ చేయండి. మనం ఎక్కడైనా బయటకు వెళ్ళి పేమెంట్స్ చేస్తున్నా, లేకపోతే మనకి ఏదైనా రీఛార్జ్లు ఉన్నా, కరెంట్ బిల్స్ ఉన్నా, వాటర్ బిల్స్ ఉన్నా, టికెట్ బుకింగ్ ఉన్నా, ఇవన్నీ మనం దేంట్లో చేస్తాం? లైక్ గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటి అప్లికేషన్స్ లో చేస్తాం కదా. దాంట్లో ఇప్పుడు ఏంటంటే మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక కన్వీనియన్స్ ఛార్జ్ అనేది తీసుకుంటున్నాడు. నేను డిస్క్రిప్షన్ లో 2 అప్లికేషన్స్ ఇస్తాను. ఒకటి అప్లికేషన్ పేరు ట్రేడ్ గో, రెండోది కమిషన్ రీఛార్జ్ యాప్. ఈ 2 యాప్స్ యాజ్ ఆఫ్ నో ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో ఉన్నాయి. మీకు ఇవి లీగల్ అండ్ అంతేకాకుండా హైలీ రేటెడ్ అప్లికేషన్స్. మీరు ఏవైతే ట్రాన్సాక్షన్స్ లైక్ లెట్స్ సే బస్ టికెట్స్, లేకపోతే మీకు కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్, ఇన్సూరెన్స్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్స్, డెబిట్ కార్డ్ బిల్స్ ఏవైతే ఉన్నాయి అవన్నీ ఇందులో పే చేయండి. వీటిలో పే చేయడం వల్ల ఏంటంటే మీకు 1% నుండి 12% వరకు కమిషన్ ఇస్తున్నాడు. ఈ కమిషన్ తోటి మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఈ వ్యాలెట్ లో ఏదైతే మనీ యాడ్ అవుతుందో యాజ్ ఏ కమిషన్, దీన్ని మీరు రీఛార్జెస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఆ ఖర్చు ఎలాగన్నా అవుతుంది భయ్యా, మనకి పెట్టాల్సిన ఖర్చు 100% సబ్స్టిట్యూట్ చేయాల్సిందే. కానీ దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే కమిషన్ వస్తుందో అది మనం ఇంటర్నెట్ బిల్స్, ఓటీటీ రీఛార్జెస్, మొబైల్ రీఛార్జెస్ ఇవి చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. నేను లాస్ట్ 6 months లో చేసిన ఖర్చులకి నాకు 4,900 రూపీస్ వచ్చినాయి. నేను 1 year 2,500 రీఛార్జ్ చేశాను, నాకు సరిపోయింది. నెక్స్ట్ వచ్చేప్పటికి July 3rd నుంచి మనకి కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. అది జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, విఐ అయితే 4th నుండి స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ వచ్చే కాస్టింగ్స్ లో ఏంటి అంటే మేజర్ గా చాలా బిగ్గెస్ట్ లూప్ హోల్ ఉంది. ఈ లూప్ హోల్ ని వాడుకున్నారు అంటే అన్లిమిటెడ్ 5G మీరు నెక్స్ట్ 1 year 2 years అన్లిమిటెడ్ బిందాస్ గా వాడుకోవచ్చు. అదేంటో తెలుసుకునే ముందర ఈ మధ్య నేను ఈ పని చేయడం వల్ల, వీడియోస్ వల్ల నాకు బాగా హెడేక్ పెరిగిపోయింది వల్ల. అండ్ దానివల్ల నేను ఏంటంటే ఊరికి ఆడ కేఫ్ కాఫీ డే కానీ ఆడకి ఈడ పోయి కాఫీలు తాగాల్సి వస్తుంది. దానికంటే లొల్లు ఎందుకని చెప్పి నేను ఏం చేశాను అంటే అగారా వాళ్ళ మంచి కాఫీ మేకర్ మిషన్ నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఒక ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్. దీంతో మీరు ఎక్స్ప్రెసో చేసుకోవచ్చు, క్యాపెచినో కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు బాడీ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేశారు. అండ్ బ్యాక్ వచ్చేప్పటికి 1.5 లీటర్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఇది వచ్చేప్పటికి టెంపరేచర్ మీటర్, ఇక్కడ పవర్ బటన్ ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఫ్లోటింగ్ బటన్ అండ్ బ్రూయింగ్ బటన్ కూడా ఇచ్చారనమాట. అసలు ఇచ్చిన ఈ హోల్డర్ లోనే మీరు ఏదైతే కాఫీ పౌడర్ ఉందో ఇందులో పెట్టేసుకొని వీళ్ళు ఇచ్చిన ఒక స్టెబిలైజర్ తోటి స్టేబుల్ చేసుకోవచ్చు అనమాట పౌడర్ ని. ఏదైతే హ్యాండిల్ ఉందో ఇక్కడ సింపుల్ గా జెంటల్ గా ఇక్కడ మీరు సెట్ చేసుకొని మీరు ఏదైతే పవర్ బటన్ ఉందో దాన్ని ఆన్ చేయాలి. ఇందులో మీకు 15 bar ప్రెషర్ అవైలబుల్ ఉంది అండ్ 1100 watt పవర్ సప్లై మోటార్ ఉందన్నమాట. ఏదైతే క్రెమా ఉందో మంచి లేయర్డ్ గా, మంచి ఒక థిక్ లేయర్డ్ గా వచ్చింది అండ్ మంచి స్ట్రాంగ్ కాఫీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఉంటుంది. ఇది నెక్స్ట్ క్యాపుచినో చేయడానికి మీకు బ్రూయింగ్ 50%, ఫ్రోతింగ్ 50% ఉండాలన్నమాట. ఆల్రెడీ ఏదైతే మిల్క్ ఉందో దాన్ని తీసుకెళ్లి ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ పైప్ దగ్గర పెట్టాలి అండ్ ఏదైతే టెంపరేచర్ కంట్రోల్ ఉందో దాన్ని అప్ అండ్ డౌన్ చేయాలి. సో దట్ ఫ్రోతింగ్ చాలా మంచి థిక్ లేయర్డ్ గా మంచిగా బాగా వస్తుంది అనమాట. మీరు ఏదైతే ఫ్రోతింగ్ వచ్చిన మిల్క్ ఉందో దాన్ని ఆల్రెడీ తయారు చేసుకున్న ఎక్స్ప్రెసోలో యాడ్ చేసుకోండి. మంచి అద్దరిపోయే క్యాపుచినో రెడీగా ఉంది. బయట స్టోర్స్ లో ఎలా అయితే కాఫీ ఉంటుందో అలాంటి కాఫీ మీరు ఇంట్లో ఉంచి ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి మంచి క్వాలిటీగా అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అగారా వాళ్ళ కాఫీ మేకర్ మిషన్ మీరు డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ 5G టెక్నిక్ వచ్చేటప్పటికి చాలా సింపుల్. మీ ఫోన్ లో మై జియో కానివ్వండి, ఎయిర్టెల్ థ్యాంక్స్ కానివ్వండి, విఐ అప్లికేషన్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ప్లాన్స్ లో ఏ ప్లాన్స్ కి 2 GB ఇంటర్నెట్ ప్యాకేజ్ పర్ డే ఏదైతే ప్లాన్ ఉందో వాటిల్లో ఏదన్నా రీఛార్జ్ చేసుకోవచ్చు భయ్యా. అది మీకు 84 days దైనా, 30 days దైనా, లేకపోతే 60 days దైనా, లేకపోతే 365 days దైనా, ఏదన్నా 2 GB పర్ డే ప్లాన్ ని మీరు రీఛార్జ్ చేసుకున్నారు అంటే మీకు ఏదైతే ఆ టైం పీరియడ్ ఉందో లైక్ లెట్స్ సే మీరు 84 days 2 GB పర్ డే ప్లాన్ తీసుకున్నారు. ఆ 84 days మీకు 2 GB 4G వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, SMS వస్తాయి, ప్లస్ మొత్తం 84 days అన్లిమిటెడ్ 5G వస్తుంది. సో ఇక లూప్ హోల్ ఏంది అంటే ఎయిర్టెల్ ఓడు, విఐ ఓడు, జియో ఓడు అందరు ప్రైజెస్ పెంచారు. కానీ 2 GB ప్లాన్స్ వాళ్ళకి ఏదైతే ప్రీమియం హై కాస్ట్ ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ 2 GB పర్ డే ప్లస్ అన్లిమిటెడ్ 5G నెట్వర్క్ ఇస్తున్నారు. సో ఇప్పుడు రెగ్యులర్ గా 1 GB 1.5 GB యూజర్స్ కి మీకు 5G అనేది రాదనమాట వాళ్ళకి. సో మీకు ఎవరైతే 2 GB ప్లాన్ తీసుకున్నారో వాళ్ళకి హై స్పీడ్ ఇంటర్నెట్ బాగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు రాదర్ దాన్ 1.5 GB 1 GB లేకపోతే లైక్ 750 MB ప్యాకేజెస్ తీసుకున్నారు. సో నా సజెషన్ ఏంటంటే 2 GB పర్ డే ప్లాన్ ఏది ఉంటే అది తీసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ పార్ట్, మీరు కనుక ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, లేకపోతే ఏదన్నా మీరు రీఛార్జ్ చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా ప్లాన్ రీఛార్జ్ లో ఉన్నా కానివ్వండి, ఈ కొత్త ప్లాన్ ని మీకు ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ ప్లాన్ అయిపోతుందో అప్పుడే యాక్టివేట్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. సో మీరు జియోలో అయితే 50 రీఛార్జ్ల వరకు చేసి పెట్టుకోవచ్చు, ఎయిర్టెల్ లో అయితే 12 రీఛార్జెస్ వరకు చేసి పెట్టుకోవచ్చు. కానీ విఐ నాకు తెలియదు అనమాట. బట్ ఈ 2 రీఛార్జ్ ప్లాన్స్ మీరు ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నారంటే లైక్ లెట్స్ సే నాది వచ్చేప్పటికి నెక్స్ట్ జనవరి వరకు రీఛార్జ్ ప్లాన్ ఆల్రెడీ ఉన్నది యాక్టివేట్ అయిపోయింది. అది 2 GB పర్ డే. సో నాకు 5G అన్లిమిటెడ్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇప్పుడు జనవరి
5th దాని తర్వాత నుంచి నేను మళ్ళీ 2.5 GB పర్ డేది నేను రీయాక్టివేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను అప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు రీఛార్జ్ చేసేసాను కాబట్టి ఇప్పుడు తక్కువ ప్రైస్ లో ఉన్నప్పుడే జనవరి 5th నుంచి నేను లైక్ మళ్ళీ ఎక్స్ట్రా కట్టక్కల ఉన్న ప్రైస్ నాకు యాక్టివేట్ అయిపోయింది, పండుగ చేసుకోవచ్చు అన్లిమిటెడ్, మళ్ళీ 1 year ఫ్రీ. సో ఇది నేను మీకు సజెస్ట్ చేస్తాను, వెంటనే వెళ్ళి రీఛార్జ్ చేసుకోండి, పండుగ చేసుకోండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మీరేమనుకున్నారో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మీరు ఏ సిమ్ వాడుతున్నారో నాకు చెప్పండి. ఈ వీడియో మీరు వస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. వీడియో మీరు వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.